హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలోని రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. వాటిలో ముఖ్యమైనది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు 3 విడతలుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. ఒక్కో విడతగా 2,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. ఇప్పుడు రైతులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది 20వ విడత. ఇప్పటికే 19 విడతలుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మద్దతుగా నిధులు అందించబడ్డాయి. పీఎం కిసాన్ యోజన ద్వారా రైతుల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. చిన్న చిన్న అవసరాలను తీర్చుకునేందుకు ఈ పథకం ఎంతగానో సహాయపడుతోంది. ముఖ్యంగా చిన్న తరహా రైతులు, 3 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారు ఈ సాయంతో ఎంతో ఊపిరి పీల్చుకున్నారు అవుతోంది. సమాచారం ప్రకారం వచ్చే నెలలో ఈ నిధులను విడుదల చేసే అవకాశాలున్నాయి. బ్యాంకు ఖాతా వివరాలు సరైనవిగా ఉండాలి. ఆధార్, బ్యాంకు ఖాతా లింక్ అయి ఉండాలి. ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తయి ఉండాలి. ఈ కేవైసీ చేయని రైతులకు డబ్బులు రాకపోవచ్చు. అందుకే ఇప్పటివరకు ఈ కేవైసీ చేయని రైతులు తక్షణమే నియర్ బై మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు వెళ్ళి చేయించుకోవాలని, లేదా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా స్వయంగా పూర్తి చేయొచ్చు. ఈ విడత కింద దాదాపు 11 కోట్ల మంది రైతులకు 2,000 రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నట్లు సమాచారం. అంటే మొత్తం 22,000 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఇది రైతులందరికీ ఒక శుభవార్త. వర్షాలు ఆలస్యంగా వచ్చినా, ఎరువులు ఖరీదైనవైనా, ఇంధన ధరలు పెరిగినా కనీసం కొంత ఊరట కలిగించే పథకం ఇది. పీఎం కిసాన్ ద్వారా వచ్చిన డబ్బుతో చాలామంది రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు, పశువులకు మేత ఏర్పాటు చేస్తున్నారు, నిత్యావసర ఖర్చులకు వినియోగిస్తూ ఉన్నారు. వస్తున్నాయి. దీని వెనుక గల కారణాలు చాలానే ఉంటాయి. బ్యాంకు ఖాతా తప్పుగా నమోదు చేయడం, ఆధార్లో తప్పులు ఉండటం, ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ కాకపోవడం వంటివి ప్రధాన కారణాలు. కాబట్టి మీ వివరాలు పూర్తిగా సరిచూసుకోవాలి. పీఎం కిసాన్ వెబ్సైట్లో మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు రిజెక్ట్ అయ్యిందా లేదా, ఇంకా పరిశీలనలో ఉందా అన్నది తెలుసుకోవచ్చు. నకిలీ రైతులు కూడా డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను కఠినంగా మార్చింది. ప్రభుత్వం ఈ పథకాన్ని నిజంగా అర్హులైన రైతులకి అందించాలనే లక్ష్యంతో ఈ కేవైసీ, ఆధార్ ఆధారిత ధృవీకరణలను తప్పనిసరి చేసింది. ఈ చర్యల వల్ల నిజమైన రైతులకు గతి కలుగుతోంది. చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పీఎం కిసాన్ పథకం మన రైతుల జీవితాల్లో ఆర్థిక భరోసా వలె మారింది. సీజనల్ ఖర్చులు భరించలేని రైతులకు ఇది ఎంతగానో ఉపశమనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.